నమస్తే. బీసీలకు 42 సంబంధించిన 42% రిజర్వేషన్లపైన హాట్గా డిస్కషన్ జరుగుతూ ఉన్నది. ఒక పక్కన బీసీ సంఘాలు ఎవరికి వారుగా సమావేశాలు పెడతా ఉన్నారు. మరొక పక్కన నిన్న ఒక బీసీ జేఏసీ సైతం కూడా ఏర్పడడం జరిగింది. మరో పక్కన ఈరోజు ఈశ్వరయ్య సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ పైన కూడా హాట్గా డిస్కషన్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి మాట్లాడదాం. సో 42% రిజర్వేషన్ల కోసం వాళ్ళ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటిది, ఏం చేయబోతా ఉన్నారు అన్నటువంటి అంశాలను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జస్టిస్ ఈశ్వరయ్య సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. ముందుగా సో 42% రిజర్వేషన్ల పైన సో మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటిది, ఎవరిపైన ప్రెషర్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఒక పక్కనేమో 42% రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏం మాట్లాడదలుచుకుంటారు సార్ దీనిపైన? ఎవరిచ్చో భిక్ష మీద మేము ఆధారపడి ఉండదలుచుకోలేదు. మా శక్తి మీద, మా బలం మీద మేము ఆధారపడి మేము రాజకీయ అధికారాన్ని చేకించుకోవడానికి ముందుకు వెళ్తున్నాము. ఈ 42% న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, కాన్స్టిట్యూషనల్ ప్రకారం వస్తేనే మేము తీసుకుంటాం. కానీ లేకపోతే మళ్ళీ ఇంకొక ఇన్ని మోసాలకు పులగరణ మొదలుపెట్టిన సంధి ఇప్పటి వరకు చేసిన మోసాలతో పాటు మళ్ళా ఇది చేతగాని చేతులు తీసి మేము పార్టీ పరంగా 42 ఇచ్చుకుంటాము అంటే మాత్రం అది దానికి వ్యతిరేకిస్తాము. అందుకని మేము ఈరోజు ఒక మార్గదర్శనం చేసినాము. 9th షెడ్యూల్లో కలపడానికి చిత్తశుద్ధితో మీరు ఎన్నడూ పోరాడలేదు. ఇప్పుడు మేమంతా ఇంత పెద్ద ఉద్యమం లేపుతున్నాము. తెలంగాణ ఎట్లయితే తెలంగాణ ఉద్యమం లేచిందో అంతకంటే గొప్పగా నానా సబండ జాతి మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ అందరు కలిసి ఒక పెద్ద ఉద్యమాన్ని మా ఓటు మేము వేసుకుందాము, మా యొక్క మా సీట్లు మనం గెలుపుకుందాం. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఒక శపథం చేసినారు. ఏ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కూడా తను ఏ అగ్రకుల వ్యక్తికి ఓటు వేయడు. ఇంకా ముందు సంధి వాళ్ళ ప్రమాణం చేసి, అంటే మనకు ప్రత్యక్ష దేవతలైన తల్లిదండ్రుల మీద, తన జాతి మీద ప్రమాణం చేసి ఈరోజు ఏదైతే ప్రమాణం చేసినారో ఈ ప్రమాణం ఊరూరికి, పల్లె పల్లెకు ప్రతి బీసీ, కాంగ్రెస్ బీసీ, బీజేపీ బీసీ, బీఆర్ఎస్ బీసీ, కమ్యూనిస్ట్ బీసీ ప్రతి ఒక్కరికి నరనరాల జీర్ణింపజేయడానికి ఈరోజు మేము నాంది పలికినాము, శపథం చేసినాము. ఈ ఒక్క మార్పు వస్తే చెప్పినట్లు రాజ్యాధికారము మన చేతుల్లో రావడానికి ఎంతో దూరం లేదు. కాబట్టి ఇది ఒక ఉద్యమము. తర్వాత 9th షెడ్యూల్లో కలపడానికి ఒక స్టేట్ లెవెల్ మొత్తం ఎన్ని సంఘాలు, ఎన్ని రాజకీయ నాయకులు వస్తారో మా యొక్క ఆధ్వర్యంలో, మా యొక్క లీడర్షిప్లో వచ్చి పనిచేయడానికి మీ బీసీ సంఘాలకు అందరికి సముచిత స్థానం ఇస్తాము. అందరికీ సమావేశం పరుచుకొని అందరికీ ఒక స్టేట్ లెవెల్ కమిటీల్లో కానీ, జిల్లా లెవెల్ కమిటీలో కానీ, తాలూకా లెవెల్ కమిటీలో కానీ ఊరూరికి పోయి, అంటే ఒక లోకల్ మన విలేజెస్లలో పార్టీ పరంగా జరిగాయి. కాబట్టి మేము చివరి వరకు కొంచెం ప్రచారం అయినాక ఒక మండలంలో ఎన్ని ఊర్లు ఉంటాయో ఆ ఊర్లలోకి పోయి అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ జాతి ఎంతమంది ఉన్నది అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లకు ఏ గ్రూపులు ఉన్నటువంటి యొక్క మామూలుగా డిఎన్టీ విముక్త జాతులకు కూడా వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇప్పించి అందరినీ ఒక ఐకమత్యం చేసి అందరికీ సమన్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్దామని ఈరోజు నిర్ణయం జరిగింది. ఆల్రెడీ నిన్న బీసీ సంఘాలు అందరూ కూడా పోరాటం 42% రిజర్వేషన్ల కోసమే. సో ప్రతి బీసీ సైతం కూడా ఇదే సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఇద్దరు జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఆర్ కృష్ణ ఇలాంటి ఆ వ్యక్తులు ఒక జేఏసీని ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ జేఏసీతో పాటు మీరు పోయేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోయినట్టుంటే మళ్ళీ ఎవరికి వారే సంబంధించినటువంటి సంఘాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుందా? మహాభారత యుద్ధం, మేము పాండవులం, మేము అన్యాయం చేసేవాళ్ళం కాము. మా న్యాయం ధర్మం గురించి పొట్లాడుతున్నాము. కాబట్టి మా జాతిలో పుట్టేటువంటి కౌరవులాగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఎందుకంటే మా దగ్గర న్యాయం ఉంది, ధర్మం ఉంది, గుణం ఉంది, ఘనం ఉంది, రోజుకో మాట మార్చలేదు. మేము ఇంత పెద్ద ఒక ప్రధాన న్యాయమూర్తిని, ఇంత అనుభవం ఉన్నటువంటి, అపారమైన అనుభవం ఉన్నటువంటి నేను చేస్తే నన్ను కూడా క్రిటిసైజ్ చేసిండ్రు. ఒక జీవో తీస్తేనే సరిపోతుందని జీవో తీసిండ్రు, కొట్టివేయబడింది. మరి వాళ్ళు ప్రతిసారి పోయి పాలాభిషేకం చేసినారు, పూలాభిషేకం చేసినారు. ఈరోజు ఏం అభిషేకం చేస్తారు? వాళ్ళు అంటే మా దగ్గరికి వచ్చి మా దాంట్లో కలిపి మేము కూడా మీ స్రవంతిలో కలుస్తామనంటే వాళ్ళకి పరువు దక్కుతుంది, ప్రజలు నమ్ముతారు. లేకపోతే ప్రజలు సత్యం ఎక్కడుందో, అసత్యం ఎక్కడుందో ప్రజలు గుర్తించేటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి నిజం నిలకడ మీద తేరుతుంది. వాళ్ళు ఎంత పెద్ద ఉద్యమం చేసినా కూడా మాకు సంబంధం లేదు.
మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే గురు శిష్యులు ఒకటైనరు, ముగ్గురు త్రిమూర్తులు నారగొని 3 గౌడ్లు ఒకటైనరు. మరి మిగతా వాళ్ళందరినీ కూడా చేర్చుకొని సమన్వయం చేయాలని మేము ఆశిస్తున్నాము. వాళ్ళకు కూడా మా ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ వాళ్ళలో ఉన్నటువంటి చిత్తశుద్ధి మనకు గమనిస్తారు. కాబట్టి మేము వాళ్ళేదో చేసుకున్నారని వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మాతో నుంచి కలిస్తే వాళ్ళకి ఆహ్వానమే, వాళ్ళకు కూడా సరైన సమస్యమైన స్థానం ఇస్తాం. మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు సార్? ఏమైనా మీరు వాళ్ళని రమ్మని చెప్పేసి ఏమన్నా ఆహ్వానిస్తూ ఉన్నారు? రేపు అన్ని పొలిటికల్ పార్టీలకి నేను ఫోన్ చేస్తా. బీజేపీ లక్ష్మణ్కి చేస్తా, లేకపోతే దత్తాత్రేయకి చేస్తా, లేకపోతే మన బీఆర్ఎస్కు మధుసూదన్ రావుకు, మన నర్సయ్య గౌడ్కు, మన శ్రీనివాస్ గౌడ్కి చేస్తా, బీజేపీలో అన్ని పార్టీలకు కమ్యూనిస్టులకు చేస్తా. మీరు ఎవరైతే మా ఆధ్వర్యంలో, మా నాయకత్వంలో, మా ఉద్యమానికి ఎవరు సహాయం చేస్తారో, ఎవరు సహకరిస్తారో మీరందరూ రండి అని రాజకీయ బీసీల నాయకులని ఆహ్వానిస్తాము, బీసీ సంఘాలను ఆహ్వానిస్తాము, బీసీ యాక్టివిస్ట్ని ఆహ్వానిస్తాము, విద్యార్థి సంఘాలను ఆహ్వానిస్తాము. సో అందరు కలిసిపోతేనే మాకేం స్వార్థం లేదు. ఈ ఉద్యమం సక్సెస్ కావాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తాం. 9వ షెడ్యూల్ చేర్చడం కోసం ఒక పక్కన బీజేపీ పైన ప్రెషర్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక మీలాంటి మేధావులను కనుక ఆహ్వానించినట్టయితే ఉంటే మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా సార్ ఢిల్లీకి? రేపు మన మీదే లోక్ అదాలత్, ఏది సామాజిక అదాలత్ మన తొలి వెలుగు మన రఘు సమక్షంలో నేను, మన చిరంజీవులు, విశారదన్ మహారాజు ఒక చిన్న పిల్లవాడు కూడా అర్థమయ్యేటట్లు ఏంది అసలు 42%, ఏంది 9th షెడ్యూల్, ఏంది రాజ్యాంగం చెప్తుంది, ఏంది పంచాయతీరాజ్ యాక్ట్ చెప్తుంది, ఏమి జీవోలు చెప్తున్నాయి, వాటన్నిటికీ మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి రేపు ఏదైతే సామాజిక అదాలత్ జస్టిస్ ఉందో అది ఉంది. అది మీరు విశారదన్ గారు మీరు ఏమి చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సమావేశం ద్వారా బీసీ సమాజానికి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? 9th షెడ్యూల్ యుద్ధం ప్రారంభం కాబోతుంది. 9th షెడ్యూల్ యుద్ధం ప్రారంభం కాబోతుంది. బీసీలకి 42%, ఎబోవ్ 42%, బీసీలకి ఎబోవ్ 42% రిజర్వేషన్స్ చట్టం కోసం 9th షెడ్యూల్లో దాన్ని ఏర్పాటు చేసే ఒక మహాపోరాటానికి కార్యాచరణను సిద్ధం చేయడానికి 42% కార్యాచరణ సాధన కమిటీ అని ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం అందరం కలిసి. దాని పూర్తి స్థాయి ఫుల్ ప్లెడ్జ్డ్ యొక్క వివరాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఒక సభ జరగబోతుంది 24వ తారీఖు 23న. ఆ రోజు పూర్తి డీటెయిల్డ్ కార్యాచరణ బయటకు వస్తుంది. తెలంగాణ ఉద్యమం ఎంత పెద్దగా జరిగిందో అంతకన్నా పెద్ద ఉద్యమం జరగబోతుంది ఫర్ 9th షెడ్యూల్ ప్రోగ్రామ్. ఈరోజు పెద్ద ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ జర్నలిస్టులందరూ, పౌరులందరూ, సామాన్యులందరూ అది చదివితే బీసీల కాన్స్టిట్యూషన్, అది బీసీలకి రాజ్యాంగం రాసిండు. అందులో బీసీలలో ఏ గ్రూప్కి ఎంత పర్సెంటేజ్, ఏ గ్రూప్కి ఎంత, బీసీకి ఎంత, బీకి ఎంత, సికి ఎంత, డీకి ఎంత అని అన్ని గ్రూపులకి ఎంబీసీలని డెమోక్రటైజ్ చేయడానికి, వాళ్ళకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించడానికి ఎంబీసీలకు కూడా రిజర్వేషన్ ప్రపోజ్ చేసిండు ఆ డ్రాఫ్టింగ్ బిల్లులో. 9th షెడ్యూల్లోకి పోవాలి, అక్కడే చట్టం ఉంటుంది, రక్షణ చట్టం ఉంటుందని అది డ్రాఫ్ట్లో బిల్లుని డ్రాఫ్ట్ చేస్తే ఆ రెండింటిని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి పనికిరాని ధర్మకోల్ చట్టం తయారు చేసిండు. ఈ ధర్మకోల్ చట్టం గాలి ఎగిరిపోయింది, మొన్న కోర్టులో గాలి వచ్చేసరికి ఎగిరిపోయింది అది. అందుకని పరాభవం పాలైంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకని రేవంత్ రెడ్డి మొదట వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా, సార్ను కూడా అక్కడక్కడ కొంతమంది మంత్రులు ఏం తెలుసు వారికి, ఈశ్వరయ్య గారు ఏదేదో మాట్లాడతాడని 2-3 మంత్రులు అన్నారు. వాటికి క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రభుత్వము, చీఫ్ సెక్రటరీ, లీగల్ గ్రూపు అందరూ కలిసి ఈశ్వరయ్య గారి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి ఆ డ్రాఫ్టింగ్ బిల్లులో ఉన్నవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రక్షణ కవచమైన 9వ షెడ్యూల్లో పెట్టడానికి మొత్తం తయారు చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఈశ్వరయ్య గారి సమక్షంలో డిమాండ్ చేస్తాం. వాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు జాదుల శ్రీనివాస్ గౌడ్ మరియు ఆర్ కృష్ణయ్య గారు అంటే మాకు చాలా గౌరవం, వాళ్ళతో ఎలాంటి విభేదం లేదు. కాదు వాళ్ళిద్దరూ ప్రధానమంత్రి మోడీకి, రేవంత్ రెడ్డికి వాళ్ళిద్దరూ ఆప్తులు కాబట్టి మీరు ఈజీగా వాళ్ళిద్దరితో పనిచేయించే దమ్ముంది మీ ఇద్దరికి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ కృష్ణయ్య గారికి చాలా దగ్గర. 540 పార్లమెంటు సభ్యుల్లో బాగా గుర్తుపట్టేది ఆర్ కృష్ణయ్య గారినే.
కౌగులించుకుంటాడు 10 నిమిషాలు. కాబట్టి ఆయన పార్లమెంటు సభ్యుడు, మళ్ళీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారు నరేంద్ర మోడీతోటి 9th షెడ్యూల్లో పెట్టించే పని వారికి గంట పనే. కాబట్టి ఈ పని అర్జెంటుగా ఆర్ కృష్ణయ్య గారు చేయాలి. ఇక రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు మస్తు దోస్తులు, ఎవరు రేవంత్ రెడ్డి అను జాదల సినిమా, వాళ్ళిద్దరు దోస్తులు. కాబట్టి ఎమ్మటే వాళ్ళ దోస్తుతోటి ఇక్కడ ఢిల్లీ పంపించే ప్రోగ్రాం రేవంత్ రెడ్డిని రెడీ చేయాలి. ఏది ఏమైనా డిసెంబర్లో శీతాకాల సమావేశాల వరకు ఒక మహాయుద్ధాన్ని చూడబోతున్నాం.